మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసంలో వీళ్ళు? ఓం శ్రీమాత్రే నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. అంటే మకర రాశి వాళ్ళకి అటు శివుడు ఇటు విష్ణువు ఇరువురిని ఆరాధించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళు అవతల వ్యక్తులకు ఎవరికి తెలియదు. అందరూ కూడా అసలు ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి ఎవరికి తెలియదు. అవతల వాళ్ళని ఎప్పుడూ కూడా వీళ్ళ కంఫర్ట్ జోన్లో ఉంచుకోవాలి, అప్పుడే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అవతల వాళ్ళ యొక్క మానసిక శక్తి అంతా వీళ్ళు లాక్కుంటూ ఉంటారు. అదే వీళ్ళకి. ఎందుకంటే శని భగవానుడు ఒక డీప్ హోల్ లాంటి వాడు. చాలా లాగేసే శక్తి ఎక్కువ ఆయనకి. నిదానంగా తిరుగుతాడు, కానీ ఆ నిదానంగా తిరగటంలోనే ఆయన శక్తి అంతా అన్ని గ్రహాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు లెక్క. ఆయన ఇంట్లోనే రాహు కూడా ఉన్నాడు కదా, ఇంకా శక్తి ఎక్కువైపోయింది ఆయనకి. శని రాహులు ఇద్దరు మిత్రులు కాబట్టి ఇక నా అంతటి వాళ్ళు లేడనే శక్తి మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ కూడా గోచారం అట్లాగే ఉందండి. అందుకనే వీళ్ళు శివుణ్ణి ఇద్దరిని ఎందుకు కలవాలంటే, ఈ శని భగవానుడు వీరి రాస్యాధిపతి అయ్యాడు, కుటుంబ ధనస్థానాధిపతి అయ్యాడు. ఒకటి అంటే 2 స్థానాలకి ఆధిపత్యము శని భగవానుడై ఆయన వెళ్ళి గురుడింట్లో ఉన్నాడు. గురుడేమో విష్ణుమూర్తి భక్తుడు, శని ఏమో ఈశ్వరుడికి ఆరాధన చేయాలి. మరి అందుకనే శివాయ విష్ణు రూప ఇద్దరిని ఆరాధిస్తే వీళ్ళు సేఫ్ జోన్. ఈయన వెళ్ళి ఎక్కడ ఉన్నాడంటే శని భగవానుడు చక్కగా 3వ స్థానంలో మంచి పరాక్రమం, పట్టుదల. ఒక రకంగా చెప్పాలంటే కుజుడి పట్టుదల వేరు, శని పట్టుదల వేరు. శనికుండే యాటిట్యూడ్స్ వేరుంటాయి, ఈయనకుండేవండి. ఈయనకి స్థిరమైనటువంటివి. కుజుడేమో ఆవేశం. ఇప్పుడు అనుకుంటే చేసేస్తాడు, ముందు వెనక ఆలోచించడు. ఈయన చేయటానికి 100 రోజులు ఆలోచిస్తాడు. చేసిన తర్వాత 4 ఏళ్ళు ఎట్లా ఉంటుందో కూడా ఆలోచించే శక్తిని, సామర్థ్యాన్ని, అంతటి గొప్ప పరాక్రమాన్ని, ఒక పని చేస్తే అది లాభమా నష్టమా అనేటటువంటి బేరీజ్ వేసే శక్తి శని భగవానుడికి ఉంటుంది. అందుకనే కదా మొత్తం ఆయన దృష్టి పడితే ఎటువంటి వాళ్ళైనా రాజు చక్రవర్తి అవుతారో అటువంటి వాళ్ళు కూడా ఆయన కనుక అనుకూలం లేకపోతే బిచ్చగాడి కన్నా ఘోరంగా కుష్ఠరోగాలు అనుభవిస్తూ ఉంటారు. పాండురోగాలు, కుష్ఠరోగాలు, దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఇవ్వటంలో ఈయన మించిన వాళ్ళు లేరు. ఆయన తర్వాత కుజుడు ఏం చేస్తాడంటే ఈ రోగాలకి ఆపరేషన్స్ ఇస్తాడు. ఈయనేమో రోగాల్ని సాగదీస్తూ ఉంటాడు. తగ్గదు పట్టాన. అంతటి గొప్ప వ్యక్తి, అంతటి గొప్ప శక్తి ఎవరికి ఉందయ్యా అంటే శని భగవానుడికి ఉంది. అందుకనే శని చరుణ్ణి ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు, మకర రాశి వారికి ఆరోగ్యరీత్యా చాలా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నాకు తెలిసి ఈ మధ్యకాలం కొన్ని నెలలు బట్టి వారు ఆరోగ్యరీత్యా, మోకాల నొప్పుల రీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా లేదా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే పాదబాధలు కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి గొంతుకు సంబంధించిన ట్రాన్సిల్స్ ప్రాబ్లమ్స్, ఈ బాధలన్నీ అనుభవిస్తున్న వాళ్ళకి కొంత ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితి ఈ జనవరి మాసంలో కలుగుతోంది. ఎందుకంటే ఆయన నక్షత్రం మారుతున్నాడు జనవరి 20 తర్వాత. శని సొంత నక్షత్రంలోకి వచ్చి 3లో ఉండటం అనేది ఒక రకంగా దూర ప్రాంత ప్రయాణాన్ని సూచిస్తోంది. ఉద్యోగరీత్యా, ప్రమోషన్స్ రీత్యా అని కూడా చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి. నాకు తెలిసి దాంట్లో లోపం ఉండదు. జాతకంలో ఏదన్నా వేరే దశలు అంతర్దశలు ఉంటే మనం ఏం చేయలేం. కానీ శని భగవానుడు మాత్రము మంచి పోర్ట్ఫోలియోని మాత్రము వీరికి ఇస్తున్నారు. అట్లాగే దూర ప్రాంతాలలో ఆ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడు అనేటటువంటివి విని కోరికతో మనకున్నటువంటి కర్మలు కొన్ని తొలగిపోతాయి, దోషకర్మలు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళొద్దాము అని అప్పటికప్పుడు ప్రయాణాన్ని కూడగట్టుకొని కుటుంబీకులతో, బంధువులతో చక్కగా ప్రశాంతంగా, అవసరమైతే ఆ ప్రయాణపు ఖర్చు నేను పెట్టుకుంటాను అనేటటువంటి, అంటే వీరు చేసే వ్యాపారంలో కావచ్చు, వీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, లేదా వీరికి ప్రమోషన్ వచ్చిందని కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం వచ్చిందని కావచ్చు, లేదా పిత్రార్జితాలు కొన్ని ఉంటాయి, మాత్రార్జితాలు, లేదా తాత ముత్తాతల ఆస్తులు అమ్మంగా వీళ్ళకి లాభం రావచ్చు. వీటన్నిటి రీత్యా కొంతమంది రకరకాల వేసైనా
ఆ మానసిక శక్తి ఉంటుంది. ముందు ప్రయాణానికి నేను ఖర్చు పెట్టుకుంటాను, మీ అందరూ నాకు కావాలి అనేటటువంటి ఆత్మీయత అనుబంధము వీరికి డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి జనవరిలో కలుగుతోంది మకర రాశి వాళ్ళకి శని యొక్క బలం వలన. అట్లాగే శని యొక్క బలం వలన దూర ప్రాంత ఉద్యోగాలలో వాళ్ళకు కూడా ఇంకా ఆర్థికంగా డెవలప్మెంటు, దూర ప్రాంతం అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కూడా వీళ్ళు గనక స్వయం శక్తితో మంచి యాటిట్యూడ్తో నేను ఈ పని చేస్తే జరుగుతుంది, నేను ఆలోచించే తీరు కరెక్ట్గా ఉంటుంది, నేను మాట్లాడే తీరు వలన నా యొక్క శక్తి సామర్థ్యాలు బయటపడతాయి అని ఎవరైతే పని చేస్తారో వారందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వీరికి ఉన్నటువంటి ప్రణాళిక లక్ష్యాలు అవతల వాళ్ళు పొగడబడేట్టుగా ఉంటాయి. కాబట్టి అవతల వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. అట్లాగే ఎవరైతే మోసం చేశారో ధనపరంగా కావచ్చు, బంధుమిత్రాదుల్లో ఎవరైనా మోసం చేసినా, ఇంటర్నేషనల్గా లేకపోతే ఫోన్ యాప్స్ ద్వారా ఎవరైనా మోసం చేసినా, కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కొంత లాభం కలిగే అవకాశము, దానికి తగ్గట్టుగా వీళ్ళ ప్రయత్నం చేస్తారు. అట్లా అంటే ఎవరో ఒకళ్ళ సహకారం, అది దైవ సహకారం కావచ్చు, తండ్రి సహకారం కావచ్చు, లేకపోతే గురువుల యొక్క సహకారం కావచ్చు, ఎవరో ఒకళ్ళ సహకారంతో వీరి యొక్క ఆలోచన శక్తిని ఉపయోగించి ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని వీరు పోగొట్టుకున్న ధనాన్ని ఎట్లా రాబట్టుకోవాలో ఆ యొక్క శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి వాడు శని భగవానుడు. అట్లాగే కుటుంబంలో కూడా చక్కటి ఆత్మీయత అనురాగము రాహు వల్ల కలుగుతుంది. ఏదైనా ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చుంటే మీరు నోరు తెరిచి అడగకపోతే మటుకు రావు, నోరు తెరిచి అడిగితే అవతల వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటూ ఇస్తారా, లేకపోతే నాలుగు పోట్లాడిస్తారా తర్వాత విషయం. లాక్కుండే సమయం సందర్భం ఇది. తీసుకోకపోతే లేనిపోని సమస్యలు. మొన్నటి వరకు వీళ్ళిద్దరు ఉన్నటువంటి నక్షత్రాధిపతి గురుడు కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డారండి. విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లా డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అమ్మకాలు ఏదైనా అమ్మకం విషయంలో కూడా చాలా నష్టపోయిన వాళ్ళే కానీ లాభపడ్డ వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో శని రాహువులు ఉన్నాయి. అయితే షష్టమంలో ఉన్నటువంటి గురుడు వలన వీరికి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కొన్ని అనారోగ్య బాధలు, అంటే గొంతుపరమైనవి కావచ్చు, లేకపోతే కటిపరమైన అంటే వెనకాల వెన్నుపూసకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే షుగర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవి అప్గ్రేడ్ అయ్యి ఇంకొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఔషధాలు అంటే ఏ ఆయుర్వేదము, లేకపోతే వాళ్ళకి పడకపోతే మామూలు అలోపతి కానీ అట్లా మంచి వైద్యాన్ని మంచి సలహా తీసుకొని, లేకపోతే గురువులతో సంప్రదించడం, అంటే గురువులు అంటే మేం కాదండి, ఆ వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి ఎవరన్నా మంచి ఉత్తీర్ణులను సంపాదించుకొని వాళ్ళు కనుక చేయగలిగితే చక్కటి అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే వీరు విదేశాల కోసము ప్రమోషన్, అంటే కొంతమంది ఏంటంటే 10-12 ఏళ్ళు చేస్తూ ఉంటారు ఉద్యోగంలో, ఎంత చేసినా కూడా వాళ్ళు అయ్యో ప్రమోషన్ రావట్లేదు. వాళ్ళకి ఏంటంటే అబ్రాడ్లో ప్రమోషన్ వస్తే బాగుంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, ధన సంపాదన బాగుంటుంది అని భార్యాభర్తలు ఎవరికొకరికి వస్తే చాలని వాళ్ళు ఉద్దేశించుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఆ విధంగా కలగటానికి మకర రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలత కలుగుతోంది. అది కష్టం మీద చెప్పాక దేనికైనా ప్రయత్నము కరెక్ట్గా చేస్తే కంపల్సరీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి 12లో ఉన్నటువంటి ఈ రవి కుజ గ్రహ ప్రభావము చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది. దాంట్లో పాటు బుధ శుక్రులు కూడా ఒకసారి ఏంటంటే సంతానమే వీరు ఏదైనా పూజలు చేస్తున్నా, దాన ధర్మాదులు చేస్తున్నా, ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల ఏం లాభం కలుగుతుంది అనేటటువంటి మూర్ఖపు ఆలోచన శిఖామణుల్లాగా వీరితో వాగ్వాదం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దీనివలన వీరు అవమానంగా ఫీల్ అవ్వటము మకర రాశి వాళ్ళు. ఇదేంటి నేను ఇంతకాలం నేను పెట్టి పోషిస్తే వీళ్ళు నన్ను అంటున్నారనే ఒక ఆత్మన్యూనతా భావం వలన మానసికంగా జుగుత్సకు గురవుతారు. దాని ద్వారా కూడా కొన్ని అనారోగ్య లోపాలు వీరిని కుదేలు చేస్తూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా, అంటే తండ్రికి ఏదైనా ఉదరపరమైనటువంటి లేకపోతే లోపల చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, పురీషనాళాలు వీటికి సంబంధించి అంటే ఇన్నర్ ఆర్గాన్స్కి సంబంధించిన విషయాలలో వీరు కొంచెం దూర ప్రాంతాలకి తిరగటము, అంటే హాస్పిటలైజేషన్ అంటే వీళ్ళు తిరగటము, దానికి కాస్త డబ్బు ఖర్చు అవ్వటము, బాధపడ్డా ఇది నా బాధ్యత అనేటటువంటి ఆత్మ నిబ్రంతో ఉండటము, ఇవన్నీ కూడా జరగటానికి రవి కుజ బలము. అట్లాగే విద్యార్థులు, మకర రాశికి విద్యార్థులు ఏదైతే కోరుకుంటారో అది జరగటము చాలా కష్టమైన ప్రక్రియ కొన్ని నెలల వరకు, ముఖ్యంగా జనవరి నెలలో. మరి వీళ్ళిద్దరూ రవికుజులు ఇప్పటివరకు 12లో ఉండి అటు ఆకస్మికంగా
కొంతమందికి అయితే సంతాన నష్టము కూడా కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలు, ఆ అతి స్పీడ్ వలన ప్రయాణాలు చేస్తూ కొంతమంది విద్యార్థుల పరంగా ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు ఉండొచ్చు. అట్లాగే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు పడవచ్చు. కొంతమందికి ఎసిడిటీ లెవెల్స్ పెరిగి అది పైకి తన్ని హార్ట్ అటాక్స్ వచ్చినటువంటి కొంతమంది ఇబ్బందులు ఉండొచ్చు. పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తండ్రి పరంగా. మకర రాశి వారికి ఈ రవికుజుల యొక్క ప్రతికూలతల వలన, వాళ్ళు ఉన్న స్థానం వలన ఒక్కోసారి వీళ్ళకి వచ్చిన కష్టానికి ఏ దేవుణ్ణి నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనే ఒక ప్రెస్టేషన్కి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పడుతున్నారు. సంక్రాంతి జనవరి 14 తర్వాత ఈ రవి కుజులు మకర రాశిలోకి వస్తారు. వచ్చినప్పుడు మరి కుజుడు చూస్తే అత్యద్భుతం. మకర రాశి కుజుడికి చాలా ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితి. చతుర్థ లాభాధిపతి. ఒక మంచి గృహాన్ని కొనాలనేటటువంటి ఉత్సాహం పరిగెడుతూనే ఉంటారు. ఇక సామాన్యంగా కాదు. ఇప్పటివరకు నిరుత్సాహంలో ఉన్నారు, ఇప్పుడేమో నేను ఇల్లు కొనాలి. విద్యార్థులైతే కనుక నేను అనుకున్నది సాధించాలి, ఎట్లయినా సరే నేను సాధిస్తాను, నా ఆలోచన శక్తి ఎక్కువ అని వాళ్ళకి లోపల ఆ శక్తిని పెంచుకుంటూ ఉంటారు. కుజుడు అనేవాడు శక్తికి ఉదాహరణ ఆయనే. ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు లోపల. రవి కుజులు ఇద్దరు కలిసి ఉంటున్నారు. శనింట్లో ఉంటారు కదా. అటు రవి అంటే కొంత ఆత్మనిగ్రహ శక్తి ప్లస్ తండ్రి యొక్క సహాయ సహకారాలు, తండ్రి యొక్క అనారోగ్య స్థితి వలన కుదేలు పడ్డ, విద్య పట్ల వీరికి ఉన్నటువంటి సుముఖత, విద్యలో వీళ్ళకి ఉన్నటువంటి ప్రావీణ్యత, శక్తి వీరే క్రియేట్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్తారు. ఉన్నతమైనటువంటి ఏదైనా విద్యాలయాలు కట్టడంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా మంచి వెహికల్ కొనేటటువంటి ఆలోచన కానివ్వండి, లేకపోతే ఒక భూమి, ఇల్లు కొనేటటువంటి పరిస్థితి, బ్యాంకు సహకారం తీసుకునో, పిల్లల సహకారం తీసుకునో కట్టేటటువంటి పరిస్థితి మాత్రము వీరు ఈ నెలలో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త కుజబలం అంటే ఏంటంటే అండి, కొంచెం వీళ్ళకి తల తిరుగుళ్ళు, లేకపోతే మోకాళ్ళ సమస్యలు, లేదా మోకాలికి తగ్గ కొంచెం ఆపరేషన్లు జరిగినా కూడా మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి. తల్లికి సంబంధించినటువంటి కొంత ఆస్తి కలిసి రావటం, ఇలాంటివి చాలా మల్టిపుల్గా ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం మంచిది కాదు. కాబట్టి వీరు ఆదిత్య హృదయాన్ని చదవాలి. గణపతి అధర్వణ ఉపనిషత్ పారాయణని దాదాపు 7 రోజులు, రోజుకి 7 సార్లు చెప్పన చేయించుకొని గణపతికి అభిషేకము, లక్ష్మీ గణపతి హోమము, అట్లాగే గణపతికి సంబంధించినటువంటి ఉండ్రాలు నివేదన, ఒక 108 ఉండ్రాలు నివేద్యం పెట్టడము, ఎవరికైనా ఒక 10 మందికి అన్నదానం చేయటం, ఈ యొక్క సిస్టమ్ చేస్తే వ్యాపారస్తులు, ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేటర్సు, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యల కోసం విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సదవకాశం. కాబట్టి ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, పూజ, జపము, హోమం, కేతువుకి జపము చేయటం ద్వారా కొన్ని వీరికి ఆకస్మికంగా రాబడి ఉంటాయి, కొన్ని ఆకస్మికంగా పోయేవి ఉంటాయి. కాబట్టి గణపతి బ్యాలెన్స్ చేస్తారు. కాబట్టి వీరు ఉన్నంతలో కేతువుకి సంబంధించిన జపము, తర్పణము, లేకపోతే గుర్రానికి ఉలవలు పెట్టడము, లేకపోతే ఏదైనా ఉలవల్ని భూమిలో నాటేసేస్తే అవి ఒక వారానికి చక్కగా మా కొమ్మల్లో వస్తాయి కాబట్టి గరికలా వస్తాయి. ఆ గరికె ఆవుకి తినిపించడం, ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి. పెద్ద రెమెడీ అయితే మటుకు లక్ష్మీ గణపతి హోమమే వీరికి సర్వదా రక్ష. కుడుముల నైవేద్యం 7 వారాలు చేయండి. సంకష్టహర చతుర్థులు వివాహం కోసం కానీ, ఏదైనా సంతానపరమైన గర్భ విచ్ఛిన్నాలు జరుగుతున్నా, ఆ తండ్రి అనారోగ్యపరంగా ఉన్న వీరు కంపల్సరీ సంకటహర చతుర్థి రోజున హోమాలో, సంకటహర చతుర్థి వ్రతాలు ఇలాంటివి చేసుకోవటం మకర రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు అందజేస్తాయి. మకర రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ రాబోయే కాలం అంతా కూడా వీళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.